బోధన్ పట్నంలో యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు ప్రార్థనా మందిరంలో మందిర చైర్మన్ బ్రదర్ పి అనంతయ్య చౌదరి ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మందిరంలో యేసునామ కీర్తనలు, ప్రార్థనలు, ఆధ్యాత్మిక గీతాలు ఆలపిస్తూ యేసుక్రీస్తు గొప్పతనాన్ని స్తుతించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కేక్ కట్ చేసి విశ్వాసకులకు పంపిణీ చేశారు. అనంతరం అందరికీ భోజన వస్తువులు ఏర్పాటు చేశారు. ఈ వేడుకల్లో పాస్టర్ అభయ భోస్లే, సంఘ పెద్దలు జూలెన్ చౌదరి, వై యాదవరావు తదితరులు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో సంఘ విశ్వాసకులు హాజరై క్రిస్మస్ ఆనందాన్ని పంచుకున్నారు. బైబిల్ అంతట్లో చూసినట్లయితే ఎక్కడ మతం అని లేదు, ఏం లేదు. ఇది మతం కాదు, ఏం కాదు. క్రిస్టియానిటీ అంటే ఇది మతం కాదు, ఇది పరలోకం వెళ్ళే మార్గం ఉంటుంది. ఎక్కడికి వెళ్ళే మార్గం? పరలోకం వెళ్ళే మార్గం ఉంటుంది. ఇది మతానికి సంబంధించింది కాదు. మతం అని బైబిల్లో ఎక్కడ లేదు. మతం మారటం కాదు, మనస్సు మారాలి. ఏం మారాలా? మనస్సు మారాలి. మన యొక్క ఆలోచన విధానం, మన యొక్క మాట విధానం అన్నీ కూడా యేసు ప్రభువును చూపించిన ప్రేమ ఆనందంగా జీవించడమే ప్రాముఖ్యమని బైబిల్ అంతట్లో చూస్తూ ఉంటున్నాను. కాబట్టి ఇది మతం కాదు, పరలోకం వెళ్ళే మార్గమైంటుంది. వాస్తవానికి ఈ లోకంలో అందరూ జన్మిస్తారు, జీవిస్తారు, మరణిస్తారు. మరణం తర్వాత ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? రెండు మార్గాలు. ఎన్ని మార్గాలు ఉన్నాయి? మరణం తర్వాత 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి పరలోకం, మరి ఎక్కడికి వెళ్దాం అనుకుంటారు అందరూ? అందుకని యేసు ప్రభు అందరినీ ప్రేమిస్తా ఉంటున్నాడు. అందరినీ కూడా రక్షించాలని ప్రభు ఇష్టపడతా ఉంటున్నాడు. పాపం నుంచి, శాపం నుంచి, దారిద్ర్యత నుంచి విడుదల చేయాలని ఆయన అందరినీ కూడా ఒకటే రీతిలో ఆయన ప్రేమిస్తా ఉంటున్నాడు. అందుకని యేసు ప్రభు వారు జాతి, కుల, మత ఏ భేదం లేదు, ఉన్నవారు లేని వారని ఏ భేదం లేదు, అందరినీ కూడా ఒకటే రకంగా ఆయన ప్రేమించే దేవుడు అంటున్నాడు. ఇక ఉదయకాలంలో మీ అందరూ కూడా ప్రేమిస్తూ ఉంటున్నాడు. మీ పక్కవారు చెప్పండి, యేసయ్య నిన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఉంటున్నాడు. యేసయ్య నిన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఉంటున్నాడు. యేసయ్య మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తా. పరలోకానికి వెళ్ళడానికి లోకములో ఉన్నంత కాలం మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. శరీర క్రియలన్నీ విడిచిపెట్టి ఆత్మానుసారంగా సిద్ధపాటు కలిగి ఉండటం అనేది ప్రాముఖ్యమని బైబిల్ అంతట్లో మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సన్నిధిలోకి మనం వచ్చాము. परमेश्वर की उपस्थिति 2 या 3 के बीच में है, ऐसा प्रभु का कलाम कहता है. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మన తెలంగాణ ప్రజలందరికీ కూడా శుభములు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. వాస్తవంగా ఈరోజు క్రిస్మస్ జరపడానికి అద్భుతంగా దేవుడు అన్ని విధాలుగా సహాయం చేశారు. వాస్తవానికి మన యొక్క తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు మనకి కొంత నిధులు కేటాయించి ఒక నియోజకవర్గానికి భోజనాలుగా 2 లక్షల రూపాయలు ఇవ్వటం చాలా అద్భుతం, చాలా ఆనందదాయకమై ఉంటుంది. వాస్తవంగా క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించటం, క్రిస్మస్ అంటే క్రీస్తుని ఘనపరచడం, క్రీస్తుని హెచ్చించడం. మనము చాలా మట్టుకు అనుకుంటూ ఉంటారు, క్రిస్మస్ అనగానే ఇది ఒక మతం అనుకుంటారు. కానీ మతం కాదు. బైబిల్ అంతట్లో చూసినట్లయితే యేసు ప్రభు చూపించిన మార్గం ఏమంటే, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుడి, శత్రువుని ప్రేమించుడి, ఇరుగు పొరుగువారిని ప్రేమించుడి అని సెలవిచ్చాడు. కనుక ఇది మతం కాదు, ఇది మార్గమై ఉంటుంది. చెడు మార్గం నుంచి, చెడు అలవాట్ల నుంచి మార్చుకొని మంచి మార్గంలో వెళ్ళటమే. తర్వాత మనమందరూ కూడా జన్మిస్తాం, ఈ లోకములో జీవిస్తాం, మరణిస్తాం. మరణం తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం అనేది ఇది చాలా ప్రాముఖ్యమై ఉంటుంది. కాబట్టి మనం చనిపోయిన తర్వాత ఒకటి నరకం, ఒకటి పరలోకం. ఈ 2 విషయాల్లో చూసినట్లయితే ఆయన యందు, యేసునందు విశ్వాసం ఉంచినట్లయితే నిత్య జీవమని బైబిల్ సెలవిస్తూ ఉంటుంది. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు మనమందరూ మరణించిన తర్వాత కూడా నిత్య రాజ్యానికి, పరలోకానికి వెళ్ళే గొప్ప అవకాశాన్ని
యేసు ప్రభువారు ఉచితంగా అనుగ్రహించాడు. కాబట్టి ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా మీ అందరికీ కూడా నిండు వందనాలు, మీ అందరికీ శుభాకాంక్షలు. యేసు ప్రభు మీ అందరినీ కూడా సమృద్ధిగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. జీసస్ బ్లెస్ యూ. ఆమేన్. ఆమేన్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.